యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి. నాతో డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం చూద్దాం. ఈ వ్యాసకర్త తెలకపల్లి రవి గారు అని గొప్ప తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప విశ్లేషకులుగా మార్క్సిస్ట్ దృక్పథంతో వార్తల్ని రాసే పద్ధతుల్లో కానీ ఆ వేదికల మీద జనాలను అవగాహన పరచడంలో కానీ జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల మీద రకరకాల సబ్జెక్టుల మీద చాలా అత్యున్నత దశలో వారి వ్యాసాలు కానీ వారి ఉపన్యాసాలు కానీ వారి విశ్లేషణ ఉంటుంది. వారికి సంబంధించిన ఈరోజు ప్రపంచానికి ప్రతి పదార్థం లెనిన్ అంటూ ఆ హెడ్డింగ్ మీద పెద్దలు రాసిన వ్యాసాన్ని ఒకసారి మనం అధ్యయనం చేద్దామండి. అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం. చరిత్ర చదివేటప్పుడు యోధులు, రాజనీతిజ్ఞులు, దేశాధినేతలు, వ్యూహకర్తలు ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. కొన్నింటికి ప్రతీకలుగా అభిమానిస్తాం, అనుసరిస్తాం. కానీ ఇందులో ప్రతి వర్ణంలోనే మిడిపోయేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన మహా నేత, నిర్మాత, సిద్ధాంత సూత్రాల సంధాత, విప్లవాల ప్రయుక్త వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ 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 అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. యువకుడిగా, విద్యార్థిగా, అధ్యయనశీలిగా, ఉద్యమ నిర్మాతగా, వ్యూహ శిల్పిగా, విప్లవకారుడుగా, అంతిమంగా చరిత్ర అప్పటి వరకు ఎరగని అరుణారుణ సామ్యవాద మహారాజ్య నిర్మాతగా నిలిచిపోయిన మహనీయుడు లెనిన్. కమ్యూనిస్ట్ ఉద్యమంలోని సిద్ధాంత కోవిదులు, సమర సేనలు అంటూ కనిపిస్తుంటారు. కానీ లెనిన్ ఈ రెండింటి మేలు కలయికే మార్క్స్ ఎంగిల్స్ విప్లవ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆధునికీకరించి అన్వయించి విజయం సాధించడమే గాక విశ్వవ్యాప్తం చేసిన విజ్ఞాన ఖని విప్లవ మేధావి యోధ 55వ జయంతి 1870 ఏప్రిల్లో ఆయన పుట్టారు. ఇలాంటి విషయం ఈరోజు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఈ భూమి మీద మానవ జాతి ఓ 3 లక్షల సంవత్సరాలండి పుట్టిన తర్వాత, ఆధునిక మానవుడు వచ్చిన తర్వాత ఎంతమంది పుట్టిందయ్యా మానవులు అంటే శాస్త్ర విజ్ఞాన పరిధిలో ఇప్పుడు అందిన లెక్కల ప్రకారము ఒక 600 కోట్ల మంది 600 కోట్ల మంది మానవులు పుట్టి ఇక్కడ మానవ జీవి పుట్టి అంతరించిందండి, గిట్టిందండి. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. 231 దేశాల్లో మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్ల జనాలు. వీరందరిలో వేళ్ల మీద లెక్కబెట్టే అత్యంత మేధ సంపత్తి కలిగిన వాళ్ళు, మానవ సమాజాన్ని మార్చిన వాళ్ళు, ప్రపంచ గతిని మార్చిన వాళ్ళు, వేళ్ల మీద లెక్కబెట్టే పేర్లు చెప్పండి అంటే కమ్యూనిస్ట్ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ తర్వాత లెనిన్ మహాశయుడే. చూసిందండి ఈయన గారికి ఉన్న ఇంత గొప్ప స్థానం ఎట్లెట్లా మానవ జాతి చరిత్రలో నిలుపుకున్నాడో దానికి సంబంధించి మనం చూద్దాం. లెనిన్ పెట్టుబడిదారు విధానపు అత్యున్నత దశగా సామ్రాజ్యవాదమైన భావనను తీసుకొచ్చి ద్రవ్య పెట్టుబడి రూపాలను ఆవిష్కరించి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సుసంపన్నం చేసిన దిశారి. సిద్ధాంతం విజయం సాధించాలంటే ఆచరణలోకి తెచ్చే అగ్రగామి దళం లాంటి శ్రామిక వర్గ పార్టీ ఉండాలని బోధించడమే కాక మిగిలిన పాలక వర్గ పార్టీలకు భిన్నంగా దాన్ని ఎలా నిర్మించుకోవాలో కూడా ఆచరించి చూపిన దార్శనికుడు. దాని ప్రచారంతో ఆ జనాలకు తీసుకెళ్లేందుకు ప్రచార సాధన ఉండాలని ప్రజాపత్రికల ఒరవడికి నాంది పలికాడు. ఇందులో ఒక్కొక్కటి చేయడానికి ఒక జీవితకాలం చాలదు. కానీ ఇవన్నీ చేసి 50 పడులని శాశ్వతంగా తుది శ్వాస విడిచిన అమరజీవి లెనిన్. వ్యక్తిగా జార్జ్ చక్రవర్తిని అంతం చేయడం కోసం ప్రయత్నించిన ఉరికంబమెక్కిన అన్నను ఆరాధిస్తూనే ఆ మార్గం సరైంది కాదని తెలుసుకోగలిగిన ప్రతిభావంతుడు, ఉద్యమ సహచారి, కృపస్కాయ విప్లవ పదంలో తోడుగా చేసుకున్న ప్రేమికుడు తన తర్వాత సోషలిజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్టాలిన్ వంటి వారికి బాధ్యతలు అప్పగించి దూరంగా గడిపిన త్యాగశీలి. ఈ కమ్యూనిస్టు కట్టుపద జాలాలు కానీ, కమ్యూనిస్టు పరిభాష కానీ, పత్రిక పరిభాష కానీ
అది బాగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో, కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో కమ్యూనిస్టు శ్రేణులకు మాత్రం అర్థమయ్యే లెక్క ఉంటుంది. మిగతా వాళ్ళకి గజాల్లాగా ఉంటుంది. దీంట్లో మనం చెప్పే విషయం ఏంటంటే, మార్క్స్ మహనీయుడు, కార్ల్ మార్క్స్ మహనీయుడు, ఫెడరిక్ ఎంగెల్స్ ఉన్నప్పుడు, జర్నీ స్ఫూర్తి వారికి ఇట్లా ఉన్నప్పుడు ఆ సమాజం పెట్టుబడిదారి సమాజంగా ఉండే. వారు పోయిన తర్వాత సమాజం మార్క్స్ మహనీయుడు అన్నట్లు నిత్యం మారుతూ ఉంటుంది. ప్రకృతిలో ప్రతి పదార్థం మారుతూ ఉంటుంది. ప్రతి సమాజం కూడా మార్పు గురవుతూ ఉంటుంది. లెనిన్ మహాశయుడు వచ్చేవారికి సామ్రాజ్యవాద దేశంగా ప్రపంచం మొత్తం మారిపోయింది. సామ్రాజ్యవాదంగా పెట్టుబడిదారి విధాన అత్యున్న దశే అంటే తొండముదిరి ఉసిరెళ్ళు ఎట్లయితుందో అని అంటగా నిజంగా అయితే మారదు. కానీ పెట్టుబడిదారి అత్యున్న దశ సామ్రాజ్యవాద దశ అని. ఫస్ట్ నీకేం రోగం ఉన్నది రా బిడ్డ, నీకేం గోరియలు నాయన, నువ్వు హాస్పిటల్కి వచ్చి ఏడుస్తున్నావు, నీకు నోరు లేదు, చంటి పిల్లగాడి, నువ్వు బాగా ఏడుస్తున్నావు కనుక నీకేమి మంది ఇవ్వాలరా నాయన. రాత్రంతా మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి పిల్లగాడు గుక్కబట్టి ఏడుస్తున్నాం, ఎందుకు ఏడుస్తాడో అర్థం కాలేదమ్మా అని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే 2 రకాలు చూస్తాడు. వీడికి చెవు పోటు ఉందా అని చెవునొత్తి చూస్తాడు. చెవునొత్తి చూస్తే ఏడలేదనుకో, అమ్మ చెవి నొప్పి లేనట్టుండే. కడుపొత్తి చూస్తాడు. కడుపొత్తి చూస్తే కడుపు నొప్పి, రైట్, ఈ కడుపు నొప్పి ఏడుస్తుండని దానికి సంబంధించిన ఇంజక్షన్ చేస్తారు. ఇది ట్రీట్మెంట్. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే, ప్రపంచ సమాజాన్ని మార్చాలంటే, మానవ సమాజాన్ని మార్చాలంటే మార్పుకు అడ్డగున్న రోగమేంది, ఆ రోగం తెలుసుకోవాలి ముందు. ఆ రోగాన్ని తెలుసుకున్న గొప్ప విజ్ఞాని మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు. అందుకొరకే మార్క్సిజం లెనినిజం అని అంటారు. మార్క్సిజాన్ని ఆధునీకరించిన మహానీయుడు లెనిన్ మహాశయుడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచంలో మానవులు, రాజులు రాజ్యం ఏలుతున్నారు, బానిసలు కూలీలుగా, శ్రామికులుగా దోపిడీకి గురవుతున్నారు. మానవ సమాజం మొత్తం అంతా ఇతిహాసపు చీకటికొనో మొట్టడుగున పడి దాచేస్తే దాగని సత్యాలు ఇవని. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా గావించారు. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదంటాడు మహాకవి శ్రీశ్రీ. మార్క్సిజమే ఇదంతా. ప్రపంచంలో మొత్తం ధనవంతులు, రాజులు బానిసలను గావించి పరిపాలిస్తుంటే కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్ వాళ్ళు రాసిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆ సిద్ధాంతాలకు ప్రభావితమై వాళ్ళ కళ్ళ ముందే కార్మిక వర్గం వాళ్ళ కళ్ళ ముందే రాజులను కింది దించేసి రాజ్యాన్ని వెళ్ళిన ప్యారిస్ కమ్యూన్ ఉన్నది. దాంట్లో గుణపాఠాలు తీసుకున్న తర్వాత ఎవరెవరు నాయకత్వం వహించాలో ఏంది అనేది మళ్ళీ కార్ల్ మార్క్స్ మహనీయుడు. అది ఊహల జనితమైంది కాదు. పురల పుట్టిన యండమూరి నగేందర్ రాసినట్లు నవల రచనలు కాదు. అది మానవ సమాజపు గతితార్థిక భౌతికవాదాన్ని, అంటే ప్రాక్టికల్ జరుగుతున్న స్థితిగతులు మొత్తం అంచనా కట్టి రాసేది మాత్రమే మార్క్సిజం. దాని నుండి మళ్ళా లెనిన్ మహాశయుడు ఎవరు నాయకత్వం వహించాలా, కార్మిక వర్గం నాయకత్వం వహించాలా, కార్మిక వర్గాన్ని సృజించండు, కార్మిక వర్గాన్ని ఎట్లెట్లా నడపాలా, పార్టీ నిర్మాణ పద్ధతులను, శాస్త్రీయ పద్ధతులు. ఇప్పుడు ఈరోజు ప్రపంచం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడెక్కడైతున్నాయో కమ్యూనిస్ట్ పార్టీలు నిర్మాణ పద్ధతులు అంతా లెనిన్ సూత్రీకరించి ఆచరణాత్మకంగా చేసింది. అవన్నీ ఆచరణాత్మకంగా తీసుకొచ్చి అక్టోబర్ విప్లవంతో ప్రపంచ మానవ చరిత్రలో రాజులు కింద పడ్డారు, కూలీలు అధికారంకి వచ్చిందండి. ఆ గొప్ప మార్పుకు దారి తీసిన మహానీయుడు. దాంతోపాటు వారి ఉద్యమ సహచరిణి, ఆమె ప్రేమికురాలు, ఆమె జీవిత భాగస్వామి కృపాస్కాయ గురించి మనం చెప్పాలి. మేము చాలాసార్లు చెప్తున్నాం. లెనిన్ మహాశయుడు ఆయన చాలా దేశాలు తిరుగుతూ ఉంటుంది. జార్ చక్రవర్తి సైబీరియా లాంటి ప్రాంతంలో ఆయనని ఉంచితే పాపం వీళ్ళిద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకుని ఒక పాకలో ఉండి మధ్యరాత్రి వరకు గుడ్డు దీపాలతోటి చదువుకోవడానికి అవకాశం లేకుండా, పత్రికలు నడపడానికి వీలు లేకుండా, సంఘం పెట్టకుండా
చాలా చాలా పద్ధతులు ఈయనకు ఆటంకాలు చేస్తే ఈయనకు తోడుగా ఉండి నీడగా ఉండి మనకు పిల్లలు పుడితే మన పిల్లల్ని మనం చూసుకోలేం, మనం న్యాయం చేయాలని ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పిల్లలు పుట్టకుండా పార్టీ కోసం, ప్రజల కోసం, విప్లవం కోసం, జనాల కోసం ఆపరేషన్ చేసుకున్న గొప్ప చరిత్ర వాళ్ళది. అలాగనే పుచ్చలపల్లి సుందరయ్య గారు, లీల సుందరయ్య గారు కూడా అట్లనే మనం చూస్తాం. వారి తర్వాత ప్రకాష్ కరత్ గారు, బృంద కరత్ గారిని చూస్తాం. ఇట్లా ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో చాలా మంది త్యాగదనులు ఇట్లున్నారండి. ఇట్లున్న తర్వాత చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఇక పట్టుకొని ఆలాడుతూ ఉంటారు, వదలరు అన్నట్టు, పట్టుకొని వదలరు. పార్లమెంటు భ్రమలు అంటారు అన్నట్టు. అధికారాన్ని కానీ హస్తగతం చేసి ప్రపంచ విప్లవ చరిత్ర మర్చిపోని రీతిలో ప్రపంచాన్ని ప్రభావితం చేసి మానవ జాతి చరిత్ర గతిని మార్చిన లెనిన్ అక్కడ ఆ దేశ పరిపాలకుడుగా ఉండలే, చాలా కాలం ఉండలే. ఆయనకు సహచరుడుగా అంత ప్రభావితంతో ఉన్న ప్రతిభాశాలైన స్టాలిన్ కూడా ఎంపిక చేసుకొని ఆయనకు పగ్గాలు ఇచ్చి అనుభవాలతో నడుపుతూ అతి చిన్న వయసులో 50 సంవత్సరాలకి లెనిన్ మహాశయుడు భౌతికంగా దూరం అవడం. ఆయన డెడ్ బాడీ ఇప్పుడు కూడా ఉన్నదండి. ఇంకా 200 సంవత్సరాల వరకు కూడా రష్యాలో మనం చూసుకోవచ్చు అన్నట్లు ఇంత గొప్ప విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ 1916 అనే తన మహత్తర గ్రంథంలో లెనిన్ తొలిసారిగా 19వ దశాబ్దపు లక్షణాలను క్రోడీకరించారు. ఈ దశలో పెట్టుబడిదారీ విధానం గుత్త స్వభావం సంతరించుకుంటుంది. దేశాల ఆర్థిక వ్యవస్థలో గుత్త సంస్థలకే కీలక పాత్ర వహిస్తాయి. గుత్తాధిపత్యం సామ్రాజ్యవాద దశ మొదటి లక్షణం. సరుకులు ఎగుమతి బదులు పెట్టుబడి ఎగుమతి రెండో లక్షణం. బ్యాంకులు ఆర్థిక సంస్థలు కలగలిపిన ఫైనాన్స్ పెట్టుబడి ప్రాబల్యం పెరగడం మూడో లక్షణం. 4 లక్షణం. వివిధ దేశాల గుత్తాది సంస్థలు చేతులు కలిపి గొలుసుకట్టుగా ఏర్పడడం చివరి లక్షణం. ఈ క్రమంలో అగ్రస్థాయి పెట్టుబడిదారి దేశాలు ప్రపంచ భూగాన్ని తమ మధ్య పంచుకోవడం, ఆ పంపకాలలో వాటాలు పెంచుకోవడానికి పునర్విభజన యుద్ధాలు సృష్టించడం ఇవి లెనిన్ వివరించిన అంశాలు. వీటి ఆధారంగా తమ దేశంలో కర్తవ్యాలను వాటి సాధించే రాజకీయ శక్తి కార్మిక వర్గం పార్టీని ఆయన అంకురార్పణ చేశాడు. 20వ శతాబ్ద ప్రారంభంలోనే రష్యా ప్రపంచ విప్లవ శక్తులకు ప్రధాన ప్రేరణ అయింది. 1898లో రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది. 1903లో పార్టీ 2వ మహాసభలో పార్టీ నాయకత్వాన్ని జరిగిన ఎన్నికల్లో లెనిన్ భావనలను బలపరిచేవారు అధికంగా ఎన్నికైనారు. అందుకు వ్యతిరేకంగా తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారు ఓడిపోయారు. ఈ 2 వర్గాలను బోల్షివిక్ మెజార్టీ, మెన్షివిక్ మైనార్టీ అన్నారు. 1905 డిసెంబర్లో కార్మికులు 1905లో రష్యా సైనికులు సైత తిరుగుబాటు చేయగా అది విఫలమైంది. అయినా ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ముఖ్యంగా కార్మికుల ఐక్యత అవసరాన్ని చెప్పింది. 1905 డ్రెస్ రిహార్సల్స్ లేకపోతే 1917 అక్టోబర్ విప్లవం అసాధ్యమై ఉండేది అని లెనిన్ అన్నారు. 20వ శతాబ్ద ప్రారంభం నాటికి ప్రపంచ అగ్ర రాజ్యాల మధ్య శత్రుత్వాలు, ఘర్షణలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సామ్రాజ్యవాదులు కొత్తగా వలసలు ఏర్పరచుకోవడానికి ఎక్కడ భూభాగం అందుబాటులో లేదు. అలాంటి తరుణాలు సంభవించిన వివిధ ఘటనలు ప్రపంచ యుద్ధ పరిస్థితికి దారితీశాయి. చివరికి 1914 ఆగస్టు 1న ప్రపంచ యుద్ధం ప్రజ్వలిల్లింది. అవకాశవాద నేతలు తమ దేశాలలో పాలకులను బలపరిచే విధానంగా తీసుకున్నారు. 1914 నెదర్లాండ్స్ లో ఉన్న లెనిన్ కార్మికోద్యానికి నూతన విప్లవ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. ఇది సామ్రాజ్యవాద యుద్ధం అంటూ అవకాశవాద పోకడలు ఖండించాడు. సామ్రాజ్యవాద యుద్ధానికి అంతర్యుద్ధంగా మహల్చాలని పిలుపునిచ్చారు. దీంట్లో ఒకటే ముక్కలంటే 2 ముక్కలలో చెప్పాలంటే పెట్టుబడిదారీ సమాజము వాళ్ళు రాజ్య విస్తరణ కోసము, వాళ్ళ వ్యాపార విస్తరణ కోసము వాళ్ళు ఏం చేసిందంటే ప్రపంచ యుద్ధాలను నడిపిందండి. ప్రపంచ యుద్ధాలు నడపడం, ఆ ప్రపంచ యుద్ధాలను నడిపే క్రమంలో పాలకులు ఎవరైతున్నారో పాలకులు నష్టపోయి ఉండడం. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంతా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే విప్లవం కోసము ఇప్పుడు మనం కష్టపడితే వచ్చేది ఏముంది, సచ్చేది ఉంది అంటారు కదా. తప్పు. మనకు 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోండి. పక్కనే మన శ్రీలంక ఉన్నది. శ్రీలంకలో మనం చూసినాం కదా, ఎన్ని రాజులు, రాచరికాలు, పరిపాలనలు, పద్ధతులు, గోస మనం అంతా చూసినాం. అక్కడ ఆధునిక రాజులు లాగా అక్కడ పరిపాలన చూస్తే జనాలంతా తిరగబడి వాళ్ళని కాల్చేసి చంపేసి ఇండ్లు కలిపి నానా రకాల బాధలు పడ్డారు. లాస్ట్కి
అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మినుక్కు 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 మినుక్కుమంటూ కేవలం 3% ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నీతి నిజాయితీ కలిగినది, పేదల పక్షాన, కార్మిక పక్షాన, కష్టజీవుల పక్షాన అసలు సిసలైన రాజకీయ పార్టీ, నిస్వార్థంగా నిఖచ్చితంగా త్యాగాలతోటి తుపాకులు బట్టి కొట్లాడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఈరోజు 69-70% ఓట్లు వచ్చే రీతిలో నిలబెట్టిన మనం చూసి. లెనిన్ మహాశయుడు కూడా లెనిన్ మహాశయుని అడుగుతారు, విద్యార్థులు అడుగుతారు, అయ్యా లెనిన్ గారు విప్లవం ఎప్పుడు వస్తుంది అని అంటే, విప్లవానికి సంబంధించిన పరిస్థితులు మొత్తం భౌతికంగా రావాలా, వచ్చే క్రమంలో మనం పార్టీని కూడా మనం డెవలప్ చేయాలా అని చెప్తున్న సందర్భంలో మనం 10 రోజులలో విప్లవం వస్తుంది అన్నట్టు. అంటే మొత్తం అక్కడ పెట్టుబడిదారి సమాజం, రాజులు, రాచరిక వ్యవస్థ కాలాల్లో ఉన్న వాళ్ళు యుద్ధంలో పాల్గొని వాళ్ళు బొక్కలెరిగి పోయి ఉండడం వల్ల లెనినీలు కార్మిక వర్గ నాయకత్వాన్ని, రైతులను కలుపుకొని విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతోటి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో క్రమశిక్షణ కలిగిన రీతిలో నిజాయితీ కలిగిన రీతిలో, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన రీతిలో విప్లవం కోసం పోరాడే ఒక సమూహాన్ని మొత్తం తయారు చేసి రెడీ చేసిండ్రు. రెడీ చేయడం వల్ల ఏమైందంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో జారు చక్రవర్తి ఓడిపోయిన తర్వాత లెనిన్ ఒక మాట అంటాడు, గొలుసులు మొత్తం తుప్పు పట్టిన ఇప్పుడే గన్ను పెట్టి కొడితే పట్టుకుమని దిగిపోతుంది అన్నారు. కనుక ఆల్రెడీ తయారైన కనుక అక్కడ విప్లవం సక్సెస్ అయింది. ఆల్రెడీ తయారైన ఉన్నారు కనుక, నిర్మాణం ఉన్నారు కనుక ఈరోజు శ్రీలంకలో అట్లనైంది. ప్రపంచ పరిస్థితులు ఏ టైంలో ఎట్లా మారుతాయో చెప్పలేము. ఒక్కొక్కసారి మామూలుగా మారుతాయి, ఒక్కోసారి హునీయమైన రీతిలో మారుతూ ఉంటాయి. కనుక కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికప్పుడు సర్వం సిద్ధమై విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మిక వర్గాన్ని, మేధావుల్ని, ఒక రకమైన అన్ని రకాల సంఘాలతోటి నిర్మాణయుక్తంగా ఎదురు చూడాలా. వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకునే రీతిలో పోవాలా. దీనికి సంబంధించిన సారాంశం అదే. అక్టోబర్ 25-26 తేదీలో కొత్త తేదీ, నవంబర్ 7 మధ్య 4. అక్టోబర్ 25-26 తేదీల్లో కొత్త తేదీ నవంబర్ మధ్య తెల్లవారుతుండగా సైనికులు, నావికులు రష్యా చక్రవర్తుల నివాస భవనంపై వింటర్ ప్యాలెస్ స్వాధీనం చేసుకున్నారు. జార్ చక్రవర్తి కూల్చివేత అనంతరం కూడా లెనిన్ ఓపికతో అనేక వ్యూహాలు అనుసరించారు. అయితే తాత్కాలిక ప్రభుత్వం చేతిలో నుంచి సోవియట్లకు అధికారం బదలాయించేందుకు జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే విప్లవం అవసరమైంది. దానిపై పెట్టుకున్న ఆశలు వమ్ము అయినందువల్లనే ప్రజలు విప్లవాన్ని సంపూర్ణంగా బలపరిచారు. నవంబర్ 7వ తేదీన 2 కోట్ల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే సోవియట్లు ప్రతినిధులని నాయకత్వాన నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సోవియట్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటగా శాంతి కోసం విజ్ఞప్తి చేసే డిక్రీ ఆమోదించింది. ప్రజాతంత్రబద్ధమైన న్యాయ శాంతి కోసం సంప్రదింపులు సిద్ధంగా ఉన్నట్లు యుద్ధంలో పాల్గొనే దేశాలకు తెలియజేసింది. భూస్వాములకు, చర్చలకు సంబంధించిన పొలాలను, పశు సంపదను ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకునే మరో డిక్రీ 8 గంటల పనిదినంపై ఇంకో డిక్రీ ఆమోదించింది. జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును, విడిపోయే స్వేచ్ఛను గుర్తించే డిక్రీ ఇంకోటి. సోవియట్ రష్యా విప్లవం విజయానికాయి అనంతరం కూడా అనేక అగ్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కూలిపోయిన కెరెన్స్కీ ప్రభుత్వం విప్లవ వ్యతిరేక ప్రతిఘాత శక్తుల్ని ఎగదోసి వైట్ గార్డెన్ పేరిట వారు గ్రామాల్లో చేరి తీవ్ర బీభత్సకాన్ని సృష్టించారు. వాటన్నిటి మధ్య లెనిన్ ఎంతో చాకచక్యంగాను, సిద్ధాంతబద్ధంగాను సమయోచితమైన ఎత్తుగడలను అనుసరించారు. ఆర్థికాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాడు. 1918 జూలైలో సోవియటు తొలి రాజ్యాంగం రూపొందించింది. కెరెన్స్కీ ప్రతిఘాతక చర్యలకు మద్దతుగా సామ్రాజ్యవాద శక్తులు రంగంలో దిగాయి. 1918 మార్చిలో ఫిబ్రవరి బ్రిటిష్, అమెరికన్ సేనలు రష్యాలో దిగాయి. ఏప్రిల్ 4-8 తేదీలో జపాన్ సేనలు కూడా ప్రవేశించాయి. ఈ అంతర్గత బాహ్య శత్రువులను భౌతికంగా ఎదుర్కొంటూ లెనిన్ రష్యాను నిలబెట్టారు. సోవియట్ ప్రభుత్వాన్ని గుర్తించకపోగా చుట్టుముట్టి కూలదోసేందుకు కుట్రల పని సామ్రాజ్యవాదులు ఆ తర్వాత నెమ్మదిగా దిగి వచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. చూసిందండి. ఇప్పుడు దీంట్లో మనకు ఈజీగా అర్థమయ్యే మాటలు ఏంటంటే, సోవియట్ సోషలిస్ట్ రష్యా విప్లవం వచ్చిందండి. విప్లవం వచ్చిన తర్వాత అక్కడ తక్షణ అవసరం ఏమున్నదంటే, యుద్ధంలో లక్షల మంది అక్కడ లెనిన్ మహాశయుడు కార్మికులతోని, కర్షకులతోటి, రైతులతోటి, విద్యార్థులతోటి, యువజనులతోటి, మహిళలతోటి
అద్భుతమైన రీతిలో పోరాటాలు చేస్తూ సమ్మెలు చేస్తూ మొత్తం స్తంభించే రీతిలో ఉంటే ఈ అమ్మ ఏంద్రనాయన ఎక్కడి లేనిను ఏం చేస్తాను రా తండ్రి. ఆయన పత్రిక ఇస్క్రాప్ పత్రిక ఏంది, ఏం వ్యాసాలు ఏంది, అసలు పేపర్లు చింపేటట్టు చదువుతా ఉన్నారు. మొత్తం ఇంత ఇదేస్తుంది. నేను ఇతర దేశాలకు వెళ్ళగొట్టిండు, సైబరియా ప్రాంతానికి వెళ్ళగొట్టిన తర్వాత చూసుకోండి, ఇక్కడ మనం నరేంద్ర మోడీని గుర్తు చేసుకోవాలా. నరేంద్ర మోడీ అటల్ బిహారీ వాజ్పేయిని కూడా మనం గుర్తు చేసుకోవాలా. అరే అటల్ వాజ్పేయి ఉన్నప్పుడు కార్గిల్ కొండల మీద, పర్వతాల మీద, గుట్టల మీద పాకిస్తాన్ సైన్యం ఎక్కుంటూ అక్కడ పోతుందని గొర్రెల కాపర్లు చెప్పిండండి. గొర్రెలు అంటారు కదా, గొర్రెల కాపర్లు చెప్పిండ్రు. గొర్రెల కాపర్లు చెప్తుంటే ఎన్నికలు జరిగేది ఉన్నది. ఎవరికి? ఈయనకి, అటల్ బిహారీ వాజ్పేయి దేశ భారతరత్నకి. ఈ భారతరత్నాల కథలు కార్ఖానాలు చూడండి, ఇలా రహస్యాలు చూడండి. రేయ్ నోర్వేరా గొల్లడా ఏం చెప్తాను నోర్వే అని చెప్పి ఎన్నికల టైం వచ్చే వరకు చూసి యుద్ధం స్టార్ట్ చేసింది. యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళేమో కొండల మీద ఉన్నారు, మనమేమో కింద బండ మీద ఉన్నాం. వాళ్ళని కొట్టేయాలంటే మన వల్ల కాని పని. వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు అని పెద్దన్న అంటారు కదా, అమెరికా సంకనాగుతాం కదా మనం. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అమెరికా, తర్వాత భారతదేశం ఉంటాం కదా, పెద్దన్న అంటాడు కదా. ఈ చిన్నన్న అటల్ బిహారీ వాజ్పేయి అజాత శత్రు అంటాడుగా. అమెరికా పాలకులను అడిగింది, అయ్యా మాకు అక్కడ ఎక్కడే ఉన్నారు, మాకు నావిగేషన్ ఆ వ్యవస్థ లేదు, కొద్దిగా చూడండి అయ్యా అంటే వాడు ఆయుధాలను ఇచ్చి, డబ్బులు ఇచ్చి, టెర్రరిస్టులను ఇచ్చి పాకిస్తాన్ భారతదేశం కొట్టుకొని జవాలు పంపించింది వాడు. మనకి ఎట్లా ఇస్తాడు? ఇవ్వకపోతే అప్పుడు ఎవరిచ్చిండ్రు మనకి సహకారం? లెనిన్ మహాశయుడు, విప్లవం తీసుకొచ్చిన మహాశయుడు రష్యా. ఆ రష్యా అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు కొండంత అండగా, శాస్త్ర సాంకేతికంగా అంతరిక్షంలో ఈరోజు మూన్ను చేరుకున్న, ఈరోజు ఆయుధాలతోటి అప్రత్యాహతంగా సైనిక బలంగా ఉన్నామంటే రష్యా మూలంగానే, స్టాలిన్ మూలంగానే, కమ్యూనిస్ట్ పార్టీ మూలంగానే. తిరిగి మళ్ళా కమ్యూనిస్టులు అక్కడున్న అధికారం లేకున్నప్పుడు కూడా రష్యా పాలకులు సహకారం తీసుకుంటే అప్పుడు మనం ఇక్కడెక్కడ ఉరికించి తరిమి కొట్టిన తర్వాత ఓట్లు వేసిండ్రు, వాజ్పేయి గెలిచిండు. పుల్వామా ఘట్టం ఉంది కదయ్యా. సైనికులు మొత్తం సైనికులు వస్తున్నప్పుడు సైనికులు ఎక్కడి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వస్తుండే అనుకో, మనం మొత్తం పోలీసులు దించుతామా లేదా, ముగ్గులు వేస్తామా లేదా, ఆ మొత్తం బిడ్జలన్నీ చూస్తామా లేదా? సైనికులు మనోళ్ళు కాశ్మీర్లో వస్తుంటే విషయము చెప్పనీయలే. అక్కడ సర్వసైనాధిపతి నిన్న పేపర్లో చెప్తా ఉన్నాడు, అంతకుముందు నా గవర్నర్ చెప్తా ఉన్నాడు, అరే వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి కాల్చి చంపే అవకాశం. నోరు మూసుకో. ఎవరు? డాడీ మోడీ. 150 కోట్ల భారత ప్రజానికి డాడీ మోడీ. గవర్నర్ నోరు మూసుకో. నువ్వు ఎవడో ఆల్బిత్రిగాడివి, బీజేపీ తరపున నేను గవర్నర్ ఇస్తే మాకు మేక్ అవడానికి ఉండో, ఎన్నికలు వచ్చేది ఉండో అని ఉండి టెర్రరిస్టులు వచ్చి మన సైన్యాన్ని చంపే వరకు కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అప్పుడు చలో యుద్ధం స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీద పడడం. మొత్తం ఈయనిచ్చిన వాగ్దానాలుగా 2 కోట్ల ఉద్యోగాలు, 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా, 15 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్లో ఇస్తా, ఇవన్నీ తూ అని అయిపోయినాయి. ఈ జనాలు మర్చిపోవడానికి యుద్ధం పెట్టిండి అన్నట్టు. సేమ్ ఇంతేనండి. జాగర్ చక్రవర్తి కూడా గెలుపు కారణం అదే. మోదీ గెలుపు కారణం అదే. ఇట్లాగే ఈ పెట్టుబడిదారి లక్షణాలు ఈయన పుర్రెలు పుట్టింది కదండి. పెట్టుబడిదారి దేశాల్లో, రాజులు, రాచరిక దేశాలు ఎక్కడ జరిగిన ఇట్లనే. జార్ చక్రవర్తికి ఏం చేసిందంటే లెనిన్కి భయపడి, ఇక్కడ ఓటర్స్కి భయపడి వాజ్పేయి కానీ మోడీ కానీ ఎట్లయితే యుద్ధాలు సృష్టించి యుద్ధాలతో జనాల చెవుల్లో తామర పువ్వు పెట్టి ఎన్నికలు ఎట్లయితే గెలిచిండో అట్లనే లెనిన్కు వ్యతిరేకంగా కొట్లాడడానికి చేతగాక చలో జపాన్ మీద యుద్ధానికి పోయిండండి.
జార్ చక్రవర్తి వీళ్ళకు ఈ జార్ చక్రవర్తి రష్యా పోలీసులకు బూట్లు లేవు, తోలు తుపాకి లేదు, కడుపున్న తిండి లేదు, మన్ను లేదు. లక్షల లక్షల మంది చనిపోయారు. లక్షల లక్షల మంది చనిపోతే ఆయన వేసిన ఎత్తుగడ చిత్త అయిపోయింది. లెనిన్ పోరాటాన్ని, లెనిన్ ఎత్తుగడని, లెనిన్ కమ్యూనిస్టు మార్క్సిస్టు శాస్త్రీయ సైద్ధాంతిక పోరాటాన్ని ఎదుర్కోవడానికి జార్ చక్రవర్తి వల్ల కాలేదు. అప్పుడు ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత శాంతిని కోరుతున్నట్లే అక్కడ చాలా మంది చనిపోయింది కనుక, రష్యాలో చనిపోయింది కనుక అక్కడ మొదట కావాల్సింది శాంతి. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు అన్నమో రామచంద్రన్ ఆకలి కేకలతోటి అలమటించి సస్తా ఉన్నారు. అక్కడ యుద్ధంతో సంపద అంతా పోయింది, సైనికులు చచ్చిపోయినారు, భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో, జమీందారు చేతులు ఉన్నది. రొట్టె ముందు బువ్వ కావాలని రొట్టె నినాదం ఇచ్చిండు. 2, 3వది అక్కడ భూములు చాలా సారవంతమైన దేశం, ప్రపంచంలో ఇప్పటికి కూడా అతి పెద్ద దేశం. 2 ఖండాల్లో, ఆసియా ఖండంలో, యూరోప్ ఖండంలో ఇప్పుడు 15 ముక్కలు అయిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అతి పెద్ద దేశం ఏదైనా ఉంటే రష్యా. ఆ రష్యా మొత్తం భూములు భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో ఉండే. భూమి దున్నేవాడికి భూమి ప్రకటించి మొదట డిక్రీ జారీ చేసిన గొప్ప ఘన చరిత్ర. దాంతోనే ఆగక లెనిన్ ఇండియాతో సహా దేశాల కార్మిక వర్గ పోరాటాలు ఊతమిచ్చారు. వలసాధిపత్యంపై పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రాచ్య దేశాల విశ్వవిద్యాలయంలో భారతీయ విప్లవకారులకు కూడా తర్ఫీదునిచ్చారు. నిజంగా లెనిన్ శ్రామిక వర్గ అంతర్జాతీయతను అమలు చేసిన ప్రపంచ నాయకుడు. ఒక వామపక్ష తీవ్రవాది హత్యా ప్రయత్నం కారణంగానే లెనిన్ తీవ్రంగా గాయపడిన తర్వాత స్టాలిన్ స్థానంలో నాయకత్వం చేపట్టారు. ఆ దశలో కూడా లెనిన్ అధ్యయనం కొనసాగించారు. తన వంతు సలహాలు ఇస్తుండేవారు. చివరికి 1921 జనవరి 21న లెనిన్ కన్నుమూశారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఇట్లా భారతదేశంలో మనం కూడా ఇక్కడ ముస్లిం రాజుల మీద బాగా ఇబ్బంది చేస్తుంటే టర్కీ దేశంలో కూడా ఆ దేశంలో కూడా ముస్లిం రాజుల మీద బాగా ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వ పాలకులు వ్యతిరేకంగా ఇక్కడ ముస్లిమ్స్ ఏం చేసిందంటే పోయి టర్కీలో ఉన్న ముస్లింలకి చూడండి, మీరు ముస్లింలు చూడండి, హిందువులలో కానీ క్రైస్తవులలో కానీ కనిపించదు. ఒక్క ముస్లింలని ఎవరేమైనా అన్నారు అనుకోండి మొత్తం ఏకమవుతారు. ఎక్కడో టర్కీ దగ్గర ఆ టర్కీని ఆక్రమించిన సందర్భంగా ఖలీఫా ఆ ప్రాంతంలో ఆక్రమించి దాడి చేస్తున్నప్పుడు భారతదేశంలో ముస్లింలు కూడా బయలుదేరుతారండి. ఓ టీం బయలుదేరి చలో పాకిస్తాన్ పోతారు, ఆఫ్ఘనిస్తాన్ పోతారు, ఇప్పుడు తుర్కిస్తాన్ మిర్కిస్తాన్ అవి ఉన్నాయి కదా, అటు పోతుంటే రష్యా సైనికులు పట్టుకుని ఎవరు మీరు ఎడిపోతానంటే మేము అక్కడ మా ముస్లిం రాజుల్ని టర్కీ రాజుల్ని ఇట్లా తెల్లోళ్ళు వచ్చి దాడి చేస్తాను, మేము పోరాడడానికి పోతానంటే పోతురు కానీ రండి అని కూర్చొని పెట్టి వాళ్ళకే అసలు శిక్షణ ఎట్లా ఇవ్వాల, మీరు ఎవరి కోసం పోరాడుతుండ్రు, ఎందుకోసం పోరాడుతున్నారు, రాజు కోసం పోరాడుతున్నారు, రాజు రాజ్యమేలుతుంటే కూలుడు శ్రామికుడు బానిసలు బాంచగిరి బతుకుతుంటే వీళ్ళ కోసం ఉంటావా, రాజు కోసం ఉంటావా, ఇవన్నీ చెప్తుంటే ఆ దేశాల్లో చూసి ఊరియమ్మ ప్రపంచంతో ఒక తీరు ఉన్నది, రష్యా అంతా ఒక తీరు ఉన్నది, కూలీలు దేశాన్ని ఏలుడైంద్ర నాయన అని వీళ్ళు వండర్ అయిపోయిన తర్వాత అక్కడ మార్క్సిస్టు విశ్వవిద్యాలయంలో మనోళ్ళు శిక్షణ పొందిందండి. శిక్షణ పొందిన తర్వాతనే తాస్కెంట్లో వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడానికి, ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం, ఆ కారణానికి మూల కారణం లెనిన్ మహాశయుడు విశ్వవిద్యాలయం పెట్టి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా కమ్యూనిస్టు యోధుల్ని విప్లవకారులని సృష్టించడానికి ఒక గొప్ప అవకాశం ఏర్పడ్డది. ఇంకా లాస్ట్ ఆయన బహుముఖ ప్రజ్ఞ, అపార అధ్యయనం, నిశ్చితమైన సైద్ధాంతిక రచనలు మరెవరితోనూ పోల్చలేనివే. గౌరవచం వంటి వారి కారణంగా విచ్ఛిన్న చర్యలు మొదలైక లెనిన్ విగ్రహాన్ని కూల్చడం యాదృచ్ఛికం కాదు. 1991 ఆగస్టులో సోవియట్ విచ్ఛిన్నత వరకు దారితీసిన ఆ పరిణామంలో లెనిన్ సూత్రాలను పరిచయించిన దాని పరిశీలనలు తప్ప మార్క్సిజం లెనిజం మౌలికతను వమ్ము చేసేవి కావు. ఆయన చెప్పిన సామ్రాజ్యవాదం ద్రవ్య పెట్టుబడి విశ్వరూపం దాల్చి ప్రపంచీకరణ పెట్టుబడి పేరిట
పెత్తనం చేసి ఇప్పుడు అంతర్గత సంక్షోభంలో కూరిపోయిన తీరు అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల రొయ్యల వ్యాపారం వరకు కనిపిస్తూనే ఉంది. సాంకేతిక సైనిక వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చాయి. మీడియా స్వరూపం మారింది. వీటిని సవ్యంగా అర్థం చేసుకుని పోరాడితే విప్లవకారి శక్తుల పురోగమనాన్ని దోహదం కలుగుతుంది. ఆ క్రమంలో ముందు వెనకాలుంటాయి. మా తప్పులను ఆత్మవిమర్శన చేసుకుంటే శత్రులు నవ్వచ్చు కానీ మేము మాత్రం అది అవసరమని భావిస్తాం. తప్పులు జరిగితే దిద్దుకుంటాం అని 1-4 సార్లు డంకా బజాయించలేని చెప్పిన స్ఫూర్తి ఈనాడు మనకు మరింత అవసరం. అవకాశవాద పోకడలపై పోరాటం, ఆశల పట్ల అవగాహన, ఆచరణల అప్రమత్తత, అదే లెనిన్ మార్గం. ప్రపంచమనే పద్యానికి ప్రతి పదార్థం లెనిన్ అని శ్రీశ్రీ చెప్పిన మాట యథార్థమని తను రాసిన ఏ పంక్తి చదివినా అర్థమవుతుంది. లెనిన్ 155వ జయంతి సందర్భంగా రాసిన వ్యాసానికి సంబంధించిన ముగింపు ఒక ముక్క అండి. ఇప్పుడు కర్ణుడు చావుకి ఎందరో కారకులు ఎన్నో కారణాలు అన్నట్లు సోవియట్ సోషలిస్ట్ రష్యా పతనం అవడానికి కామ్రేడ్ మాకినేని బసవపుణ్య గారు ఒక మాట చెప్తాడు. యుద్ధంలో సైనికులు పోరాడుతూ ఉంటారు. ఒక సైనికుడు కింద రాలినంత మాత్రాన అశోక తేజ ఒక పాట రాస్తాడు. యుద్ధం చేస్తున్నప్పుడు సైనికుడు ఖడ్గం కింద పడ్డంత మాత్రాన వేరే ఖడ్గం అందించి పోరాటం జరగడం ఖాయం, వాడు ఓడించడం ఖాయం అయినంత మాత్రాన విప్లవం అక్కడ అపజయం కాలేదు. మానవ సమాజ మార్పు అత్యున్నత దశ మార్పు అక్కడికి వచ్చి ఒక అడుగు వెనకకేసింది, మళ్ళీ లేస్తుంది. ఈరోజు ఒక ప్రాంతం ఈరోజు తిరిగి ఎర్రజెండా 15 దేశాల్లో ఒక ప్రాంతం ఎర్రజెండా ఇప్పుడు ఎగురుతూనే ఉన్నది. ఈరోజు ప్రపంచం మొత్తం లెనిన్ మహాశయుడు గురించి ఆయన చదివిన ఆయన రాసిన పుస్తకాలను అధ్యయనం చేయాలంటే ఒక జీతం సరిపోదండి, అంత గొప్ప రచనలు చేసింది అన్నట్టు. అంటే మహత్తరమైన మార్క్సిజాన్ని లెనినిజాన్ని అధ్యయనం చేయడానికి అక్కడ 70 సంవత్సరాల విప్లవం అనంతరం ఆ తరం విప్లవాలు పాల్గొన్న జనాల అంతరించిపోవడం, నడిమంతర పోరాళ్ళంత రావడం, అవి అధ్యయనం చేయలేకపోవడం. లెనిన్ ఉన్నప్పండే ఆ దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండొద్దు, ఎర్ర అజెండా ప్రభుత్వం ఉండొద్దు అని ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదాలు కూల్చడానికి, కుట్రలు చేయడానికి, యుద్ధాలు చేయడానికి నానా రకాలుగా ఇది చేసిండ్రు. హిట్లర్ దాకా చేసిండ్రు, రోనాల్డ్ రీగన్ దాకా చేసిండ్రు. చేస్తే ఆ శత్రుల్ని తరిమే సైద్ధాంతిక నిబద్ధత కలిగిన క్యాడర్ లేకపోవడం. క్రుచ్చేవ్, లెనిన్ తర్వాత క్రుచ్చేవ్ అనేటోడు వస్తాడు, స్టాలిన్ తర్వాత క్రుచ్చేవ్ దగ్గర గోర్బచేవ్ దగ్గర వీళ్ళంతా రివిజనిస్టులలో తక్కెడిగాన్లు ఆల్విత్రిగాన్లు అక్కడ ఉండడం వల్ల అక్కడ సోవియట్ సోషలిస్ట్ రష్యా కూలిపోయింది. కానీ ఈరోజు ఏమైంది? ప్రపంచంలో పెట్టుబడిదారీ సమాజం మొత్తం అత్యంత భయంకరమైన సంక్షోభంలో కూరుకోపోయింది. మార్క్స్ మహనీయుడు, ఫెడరిక్ ఎంగెల్స్ మహనీయులు, జెన్నీ మార్క్సులు త్యాగాలతోటి వాళ్ళు రాసిన సామాజిక ఆర్థిక విప్లవకారి సిద్ధాంతాలు లెనిన్ ఆచరణ పెట్టిన తర్వాత దాని ప్రభావంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 5 దేశాలు ఉన్నాయి. చైనా మొత్తం ప్రపంచంలో పెట్టుబడిదారి సమాజాన్ని 800 కోట్ల జనాల్లో 150 కోట్ల మంది 100 సంవత్సరాల అభివృద్ధి అప్రతిహత దశలో ఇప్పుడు అక్కడ ఉన్నారు. ప్రపంచం మొత్తం పెట్టుబడిదారి సమాజం మొత్తం ఉత్పత్తి ప్రపంచం ఉన్న అన్ని దేశాల విజయం ఒక చైనా ఒక ఎత్తు. అది ఎవరిది? కమ్యూనిస్టులది. అది ఎక్కడిది? మహత్తరమైన మార్క్సిజం లెనినిజంది. ఈరోజు క్యూబాని చూడండి, వియత్నాం చూడండి, ఉత్తర కొరియాను చూడండి, గత్తారు లేపుతోండి అక్కడ, కిమ్ము లావోస్ను చూడండి. భారతదేశంలో కూడా పెట్టుబడిదారి సమాజం మొత్తం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. జనాలు మొత్తం ఎదురు చూస్తుండ్రు. ఇక్కడ కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అంగన్వాడీ ఆశా వర్కర్ల దగ్గర మొదలు పెడితే భవన నిర్మాణ కార్మికుల వరకు పోరాట పదాలు ఉన్నారు. పోయిన సంవత్సరం మనం పిలిపిస్తే సేటు నాయకత్వాన అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని సంఘాలు పిలిపిస్తే 30 కోట్లు 2 రోజులలో 60 కోట్ల ప్రజానికం భారత పెట్టుబడిదారి మోదాని యాదాని మతోన్మాద నయా ఫాసిస్టులకు వ్యతిరేకంగా తమ తడాకా చూపెట్టిండ్రు. ఓట్లు రాకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు, ఓట్లంతా మాయా, ఈఎంల మాయా, డబ్బుల మాయా,
కానీ అసంతృప్తితోటి జనాలు మొత్తం మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా నిరుద్యోగులు, నికృష్ట దారిద్ర్యం ప్రక్కన పెట్టు. నెల మొత్తం కష్టం పడితే ఆ డబ్బులు సరుకులకు పోతే అసలు సరుకులు రావట్లే, కడుపుండి అన్నం తినట్లేరు. ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, బడిపోరగాలు ఫీజులు కట్టాలంటే అత్తమామలు పెట్టిన ఆస్తుపాస్తులు మొత్తం మంగళసూత్రాలతో సహా కుదబెట్టాల్సి వస్తుంది. పొరపాటున యాక్సిడెంట్ ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ పోవాలంటే ఆస్తుల పాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అత్యంత భయంకరమైన రీతిలో అసలు బతకాలా చావద్దా, బతకలేక సస్తాను కూడా ఆత్మహత్యలు చేసుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. మే నెల 20వ తేదీన మళ్ళీ కార్మిక వర్గం, కష్టజీవులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు మొత్తం సర్వం సకల జనాలు మొత్తం కష్టజీవులంతా సమ్మెకు కాలువ దూవుతుండ్రు. ఈ లెనిన్ మహాశయుడు ఒక మాట అంటాడు, కార్మిక వర్గ పోరాట చైతన్యమే అన్నిటికంటే ఉత్తమమైన చైతన్యం. పోరాటాలతో మనం చైతన్యం అయితే ఈ పెట్టుబడిదారి సమాజం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలతో, ఆర్థిక మాంద్యాలతోటి, ఆర్థిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతుంది. ఏ రోజైనా కింద పడి ఫిట్స్ వచ్చి గిజగిజ కొట్టుకున్నట్టు ఉంది. కనుక విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలందరూ ఏకకంఠంతో ఆ ఎర్ర జెండా స్ఫూర్తితోటి, కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్ స్ఫూర్తితోటి, లెనిన్, స్టాలిన్ స్ఫూర్తితోటి మనం సమాయత్తం అవుతూ పోరాట చైతన్యంతో మనం కర్తోన్ముఖులం అయితే భవిష్యత్తు మనది ఎర్ర జెండా ఎర్ర కోట మీద ఎగరేయడం ఖాయం. ఆ ఖాయంలో అంతర్భాగంగా 20వ తారీఖున వచ్చే నెల మే 20వ తారీఖున భోనభోంతరాలు దద్దరిల్లేటట్టు ప్రపంచ చరిత్రలో, ప్రపంచ కార్మిక వర్గ చరిత్రలో భారతదేశ కార్మికోద్యమం స్వాతంత్ర పోరాటం తర్వాత ఎన్నడూ కానరాని రీతిలో పోరాటాలు సేట నాయకత్వాన జరగబోతున్నాయి. కనుక ప్రజలారా, సకల జనులారా, మీరంతా సమాయత్వంగా అండి. మీరు ఎప్పటికప్పటికి అధ్యయనాన్ని చేయండి. మా ఛానల్ ఉండి ఇంతసేపు లెనిన్ మహాశయుడికి సంబంధించిన జీవిత చరిత్రని తేలికపల్లి రవి గారి కలం నుండి జారిపడ్డ జోర్జోలని విప్లవ వ్యాసాన్ని విశ్లేషించడానికి మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీ అందరికీ లెనిన్ జయంతి సందర్భం పురస్కరించుకొని రెడ్ సల్యూట్ కామ్రేడ్, రెడ్ సల్యూట్ లెనిన్. అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ అప్ సోషలిజం. వర్ధిల్లాలి మార్క్సిజం, లెనినిజం, వర్ధిల్లాలి 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఓకే, ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.